రాజంపేట పట్టణంలో గురువారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా దినపత్రికల్లో నా మీద వస్తున్న భూ కబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు. నాకు తెలిసి నేను ఒకటి రెండు సార్లు పోయినా ఈ భూమికి ఇంతవరకు నా జీవితంలో నేను ఇప్పుడు 2-3 సార్లు తప్ప ఎక్కువ పోయినా ఈ భూమిలోకి. ఈ భూమి కూడా ఏంటంటే నా 19 సంవత్సరాల వయసులో నేను చదువుకున్నప్పుడు మా నాన్నగారు పెట్టిన భూమి. నేను నా స్వస్థలతో ఎవరిని పోయి నాకు భూములు పెట్టని అడిగిన దాఖలు లేదు 20-30 సంవత్సరాల కాలంలో. దీంట్లో ఏదైనా తప్పుంటే నేను దేనికైనా సిద్ధం. తర్వాత దీనికి సంబంధించి అప్పుడే కొత్తగా 10 మంది తీసేసి 1Bలు వచ్చాయి 94-95లో. అప్పుడు 1Bలో నా పేరు ఎక్కించాను. తర్వాత 2006-7లో అంటే మా ఇంట్లో ఈ రోజున్న రికార్డుని తీసుకొచ్చా. ఏదైతే నాకు లభ్యమయ్యాయో మా ఇంట్లో ఈ రికార్డు నేను ఇంతవరకు ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే నాకు ఈరోజు పేపర్కి ఈ ప్రెస్ మీట్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకువచ్చాను. నా దగ్గర ఉండేది ఆ రోజున ఎంఆర్ఓ 2006-7 ప్రాంతంలో ఆ రోజున ఎంఆర్ఓ అంటే 20 సంవత్సరాల ముందర ఆ ఎంఆర్ఓ విఆర్ఓ సంతకం. విఆర్ఓ గారు ఆ రోజు మా భూమి ఉన్నట్టు రాసి దీని అడంగల్ పహాని పైన రాశారు. ఇక్కడ అడంగల్ పహాని అని 2006. ఆ రోజుకు మా నాయన ఏం పెద్ద రాజకీయాలు కాదు. నేనైతే ఆ రోజు రాజపేట రాజకీయాల్లో కూడా లేదు. ఇంక ఎక్కడ మేము అక్రమంగా దోచేసాం. మిగతా వాళ్ళ దాకా 300-400 ఎకరాలు కొట్టేసి ఎస్టేట్ కట్టుకున్న రోజులు రాజకీయ నాయకులు ఉన్నారు. 100 ఎకరాలు దోచేసి మామిడి చేసుకునే నాయకులు ఉన్నారు. ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్కి ఈరోజు మినిమం 10 ఎకరాలు. ఏడనో చూడండి, మీరు ఏ ఊళ్ళోకి వెళ్ళండి, ఒక్కసారి రికార్డు బయట తెలిస్తే మీరు 6 మండలాల్లో ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ స్థాయి నాయకుడు ప్రతి ఒక్కరికి ఒక 10 ఎకరాలన్నా డిగ్రీ భూములు ఉంటాయి. అట్లాంటిది నేను ఇంత మేడా కుటుంబం నుంచి వచ్చేవాడిని. నాకు 2 ఎకరాల భూమి ఉండకూడదా? 2 ఎకరాల 37 సెంట్లు ఏ రూల్ ప్రకారం ఎత్తుకున్నా ఇది జన్యునే. నేను నిన్న జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ గారితో మాట్లాడా. ఆయన కూడా మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వండి. ఆ రోజున్న రిపోర్ట్ ప్రకారము ఆయన ఆ రోజున ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం మేము ఈరోజు నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చిన మాత్రం ఇదేం తప్పు జరిగిందని కాదు, మీరు వివరణ ఇవ్వండి, అది ఓకే అయితే నో ప్రాబ్లం అని చెప్పారు. మేము వివరణ ఇవ్వకముందే, కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడకముందే ఈ మాదిరిగా నా మీద ఇంతవరకు నాకు సంబంధం లేదు. నేను ఎవరికి రిప్రజెంటేటివ్ కాదు. ఇక్కడ మిగతా మేడా కుటుంబానికి నేను రిప్రజెంటేటివ్ కాదు. నేను మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. వారికి వాళ్ళు కావాలంటే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లు పెట్టుకొని. నా మీద ఈ రకంగా బురద జరుగుతూ ఇంత దారుణంగా కథనాలు అనడము న్యాయం కాదని ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా మనం చేస్తున్నా. దయచేసి ఎవరైనా సరే ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంటే తప్పులే, నా మీద ఆరోపణలు నేనే చేయొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణ ఆరోపణలు చేయడం. కానీ కనీసం ఒక్కసారి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాం. ఎవరైనా నా మీద ఆరోపణ చేయాలనుకున్నప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అడగండి. నేను తప్పు చేశానా లేదా అని ఒక్కసారి నన్ను కూడా అడగండి అని దయచేసి అందరినీ కూడా వేడుకుంటూ, నేనేమి ఎవరి మీద ఇప్పుడు ఆరోపణ చేయట్లే. బట్ నా మీద వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలా, ఈ రాజంపేట ప్రజలకు తెలియాలా, కడప ప్రజలకు తెలియాలా. మేడా వేసే నేను తప్పుడు వాడు కాదు, నేను ఎవరిని దోచుకోవాలా. రెండోది ఫ్రీ హోల్డ్